విచారణ చేయించి ప్రజాధనాన్ని వీళ్ళు కొల్లగొట్టకుండా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీరు మిన్నకుంటే, మీరు మౌనంగా ఉంటే ఈ హ్యామ్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి అవినీతి 8,000 కోట్ల కుంభకోణం దీన్ని మీరు ఆపకపోతే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్ముక్కైనట్టుగానే ప్రజలు భావిస్తారు అని చెప్పి నేను మీకు సూచన చేస్తూ మరొక్కసారి అధికారులకు, ఇంజనీర్లకు, ఈ హ్యామ్లో పాల్గొనబోయే బడా కాంట్రాక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కుంభకోణంలో మీరు భాగస్వాములు కాకండి అని చెప్పి, అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ అవినీతిమయమైనటువంటి ఈ టెండర్లను వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దీంట్లో నుంచి కొన్ని ఇచ్చి రావాలి కదా. మరి వారు రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తున్నాడు కాబట్టే ఇక్కడ బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ రోజుకో అవినీతి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి ఒక్క బీజేపీ ఎంపీ అయినా, కేంద్ర మంత్రులు అయినా దాని మీద మాట్లాడుతున్నారా? ఒక్కళ్ళన్నా కానీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ టెండర్ల విషయంలో మంత్రుల గొడవ మీద కానీ, మందు సీసాల మీద లేబుల్ల విషయంలో, లేబుల్ల ఆ కాంట్రాక్ట్ విషయంలో కానీ, గన్నులు పెట్టి ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించి వసూలు చేసే విషయంలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్ని బలి చేసి ఆయన రాజీనామా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి పోవటం విషయంలో కానీ ఒక్క బీజేపీ ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా మాట్లాడుతున్నారా అండి ప్రజాప్రభుత్వం మీద? అందుకే ఢిల్లీ పోతున్నాడు ఆయన. వారం రోజులకోసారి ఢిల్లీ పోవడం దానికే. ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. అదేనండి, తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ దేంట్లో అంటే 1,75,00,000 రూపాయల ఖర్చుతో 1 కిలోమీటర్ పొడవు సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ మార్చే పనిని వీళ్ళు 3,30,00,000 రూపాయలతోటి పెట్టిరు ఇప్పుడు హ్యామ్ ప్రోగ్రాంలో. అదే దేశానికి రోల్ మోడల్. చాలా